ప్రైవేట్ ట్రావెల్స్కు ధీటుగా ఏపీఎస్ఆర్టీసీ నూతన బస్సులు ప్రవేశపెట్టిందని, ప్రయాణికుల సౌకర్యమే ప్రధాన లక్ష్యంగా ఏపీఎస్ఆర్టీసీ పనిచేయాలని, అదే కూటమి ప్రభుత్వం విధానమని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అన్నారు. గుంటూరు ఆర్టీసీ ప్రాంగణంలో నూతనంగా ఇందిరా బస్సు మరియు సూపర్ డీలక్స్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుంటూరు జిల్లాలోని ఏపీఎస్ఆర్టీసీ ద్వారా 288 మరియు హయ్యర్ బస్సులు 67 పనిచేస్తున్నాయి. ప్రతిరోజు 111 రూట్లలో 1,22,525 మంది ప్రయాణికులను, ఇక 1,43,410 కిలోమీటర్లు వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నారని ఎమ్మెల్యే నజీర్ అన్నారు. ఇక పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ డీలక్స్, ఇందిరా బస్సుల ద్వారా 689 మంది డ్రైవర్లు, 724 మంది కండక్టర్లు ప్రయాణికులకు సౌకర్యార్థం పనిచేస్తున్నారని తెలిపారు. ప్రయాణికులకు మరింత సౌకర్యం అందించేందుకు నూతనంగా ఇందిరా, సూపర్ డీలక్స్ బస్సులు ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితంగా ఉంటుందని, ప్రజలందరూ ఈ సౌకర్యాలను వినియోగించుకొని సంస్థను మరింత అభివృద్ధి పడేందుకు దోహదపడాలని కోరారు. రేట్లు ఫిక్స్ చేస్తూ ప్రజల దగ్గర నుండి అధిక మొత్తంలో ఫేర్ని వసూలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఛార్జీలను వసూలు చేస్తూ ఉన్నారు. కానీ ఆర్టీసీ డిపోకి సంబంధించినటువంటి ఇందిరా బస్సు లగ్జరీతో పాటు ముఖ్యంగా టీవీ, అలాగే వైఫైతో పాటు వాటర్ బాటిల్, అలాగే బెడ్షీట్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ కేవలం 650 రూపాయలకి ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం 3 స్టాపులతో 6 గంటల ప్రయాణంతో ఈ ఇందిరా బస్సు ప్రతిరోజు కూడా రాత్రిపూట 10:30కి ప్రారంభించి ఉదయాన్నే హైదరాబాద్ చేరేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి అవకాశం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రయాణికులందరినీ కూడా కోరుకుంటూ, అలాగే విజయవాడకి గతంలో 26-25 బస్సులు నడుస్తూ ఉన్నాయి. కొత్తగా నాన్ స్టాప్ లగ్జరీ బస్సు ఒకటి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అది కూడా కన్వీనియంట్గా, చాలా పర్ఫెక్ట్గా ఆడియోతో పాటు కూర్చోడానికి కన్వీనియంట్గా ఉన్నటువంటి బస్సుని ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్ప